ఇండియన్ ఓషన్ లో శ్రీలంక దగ్గర ఒక ఇరానియన్ షిప్ ఒకటి వెళ్తుంది, ఐరిస్ డీనా దాని పేరు. ఇట్స్ వార్ షిప్. వైజాగ్ దగ్గర ఒక నేవల్ ఈవెంట్ ఫినిష్ చేసుకుని ఇట్స్ గోయింగ్. ఇప్పుడు ఆ షిప్ ని కింద ఉండే యుఎస్ సబ్మెరీన్ కొట్టింది. ఇది శ్రీలంక పక్కన జరగడంతో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్కి వచ్చారు. నేను వీడియో షూట్ చేసిన టైంకి 87 బాడీస్ ఆర్ రికవర్డ్. 86 మంది వాళ్ళ ప్రాణాలతో లేరు అండ్ 36 మందిని సేవ్ చేయగలిగారు. దీని గురించి పీట్ హెగ్సెత్, సెక్రటరీ ఆఫ్ వార్, అమెరికాకి సంబంధించి మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ వాటర్స్ కదా, ఈ వార్ షిప్ నేను ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నాను అనుకుని ఉంటుంది, కానీ మా టార్పీడో దీన్ని కొట్టింది. ఇది మా బలం. దిస్ ఇస్ అమెరికా స్టాండ్ రైట్ నౌ. In the Indian Ocean, and we'll play it on the screen there, an American submarine sunk an Iranian warship that thought it was safe in international waters. Instead, it was sunk by a torpedo. Quiet death. అమెరికాకి ఇరాన్ కన్నా మైట్ ఉంది, పవర్ ఉంది అనే విషయం అందరికీ తెలుసు. బట్ ఈ యుద్ధం ఈ స్కేల్కి, ఈ స్థాయికి రీచ్ అవుద్దని చెప్పి ఎవరైనా గెస్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఇది అండ్ డీజేటీ గారు కూడా, ట్రంప్ గారు కూడా అప్పటి నుంచి ఏం చెప్తున్నారు, ఇరానియన్ నేవీ ఏదైతే ఉందో దాన్ని వైప్అవుట్ చేయడం మా ప్రయత్నం. సో వాళ్ళు ఖచ్చితంగా ముందు నుంచి నిఘా పెట్టుంటారు, టైం చూసి గురి చూసి కొట్టారు. దీని గురించి వస్తాను తర్వాత వస్తే. ఈ రోజు జరిగిన మ్యాటర్ మొత్తం మాట్లాడి, కానీ ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్ లో లేదా ఇజ్రాయెల్ దగ్గర, లెబనాన్ దగ్గర జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇండియన్ వాటర్స్ దగ్గరకు వచ్చింది, ఇండియన్ ఓషన్ దగ్గరకు వచ్చింది, మనకి చాలా దగ్గరలో జరిగింది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. ఈ యుద్ధం ఇప్పుడు అప్పట్లో ఆగేలా లేదు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. చెప్తా చైనా ఎప్పుడు ఎంటర్ అవుతుంది, చైనా స్టాండ్ ఏంటి, చైనా ఏంటి, ఎలా రియాక్ట్ అవుతుంది, చైనా పేపర్ టైగర్ అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. ఇవాళ చైనా ఎంటర్ అయింది. బట్ దానికన్నా ముందు భారతదేశంలో మనకి ఏంటి, వారి ప్రపంచ నలుమూలల్లో ఎవరు ఎక్కడున్నా యుద్ధంతో మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం చాలా దూరంగా ఉన్నాం కదా అని ఎవరైనా అనుకుంటే, మీరు నైట్ భోన్ చేస్తున్నా, మీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నా, మీరు ఇంటి బయటకు వెళ్ళబోతున్నా, మీరు ఏ దేశంలో ఉన్నా కూడా ఇవాళ జరుగుతున్న యుద్ధం మనందరినీ ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. మన ధరలు పెరుగుతాయి, ఈ యుద్ధపు కాస్ట్ మన నెత్తి మీద పడుతుంది. అందుకే వి ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ us. టక్ అని చెప్పేస్తాను నేను కన్సైజ్ గా, జాగ్రత్తగా వినండి. అసలు డీజేటీ గారికి ప్లానే లేదు, ఇది ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇల్లీగల్ అంటారు. మీరు వినండి ఒకసారి. ఈ వ్యక్తి అయితే ఆ క్లాసిఫైడ్ ఇరాన్ బ్రీఫింగ్ నుంచి బయటకు వచ్చి వరల్డ్ వేరే అమెరికా బయట నుంచి మాట్లాడుతున్నారు, అమెరికా లోపల నుంచి వస్తున్న వాయిసెస్ ఇవి. లీగల్ గా ప్రెస్ బ్రీఫింగ్ అయిన తర్వాత అమెరికా చెప్పిన డైరెక్ట్ సోర్స్ నుంచి క్లాసిఫైడ్ న్యూస్ విని వార్ సిచ్యువేషన్ Day 6 రీచ్ అయింది. అండ్ అందరి మైండ్ లో క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద పడుతుంది, ఇరాన్ వెళ్ళి యుఎస్ మీద పడుతుంది. వీళ్ళు మేము ఇంత డ్యామేజ్ చేసామని చెప్తారు, వీళ్ళు మేము అంత డ్యామేజ్ చేసామని చెప్తారు. మధ్యలో ఇజ్రాయెల్ మీద లెబనాన్ పడుతుంది. అసలు సంబంధం లేని టర్కీని లాక్కొస్తున్నారు. మమ్మల్ని వదిలేంటారు బాబు అంటే పాకిస్తాన్ లాక్కొస్తున్నారు. ఇలా ఒక 15-20 దేశాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎఫెక్ట్ అయినాయి. కానీ 2 దేశాలు, 2 డైనోసార్లు ఏవైతే ఉన్నాయో ఇంకా బయటికి రాలేదు. ఇన్ఫాక్ట్ అవి బయటికి రాకపోయేసరికి ఇవి నిజంగానే పవర్ఫుల్ కంట్రీసా, నిజంగానే న్యూక్లియర్ పవర్డ్ కంట్రీసా, నిజంగానే సోవరెన్ కంట్రీసా, లేదా పేపర్ టైగర్సా అనే ఒక డౌట్ సగటు మనిషి మనసులోకి రావడం చాలా సర్వసాధారణం. అది ఆ 2 దేశాలు చైనా అండ్ రష్యా. అఫ్ కోర్స్ భారతదేశం ఇస్ న్యూట్రల్ రైట్ నౌ అండ్ వీ హ్యావ్ టు బి. బిగినింగ్ నుంచి మనం 2 దేశాలతో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కానీ చైనా కానీ రష్యా కానీ ఎప్పుడు ఇరాన్తో కొంచెం సత్సంబంధాలు పెట్టుకున్నాయి. అండ్ దే నాట్ హ్యాపీ విత్ ఇజ్రాయెల్ ఆర్ యూఎస్ఏ. అలాంటప్పుడు ఎందుకు దూకట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు అడగట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే ఇవాళ చైనా ముందడుగేసింది. అంటే ఏదో దూకేసినట్టు అలా డైరెక్ట్గా రాలేదేమో కానీ ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి. ఆ వార్నింగ్ ఏంటో తెలుసా? ఇది ఎకనామిక్స్కి సంబంధించి చైనా ఇవాళ అమెరికాకి నీతులు చెప్తుంది. ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ బాగుండాలి, మేము కోరుకునేది అదే. కొంచెం నవ్వు వస్తుంది. బట్ స్టిల్ చైనా ఏముంటుంది, కొంచెం ఉన్నట్టు చెప్పాలంటే మీకు కొంచెం ఆ ఇచ్చింగ్ సెన్సేషన్తో మీరు ఇరాన్ని కెలికితే, ఇరాన్ దానికి మీరు అనుకున్న దానికి మించి రిటాలియేట్ అవుతూ ఒక 10-20 దేశాల మీద ఒకేసారి పడిపోతూ కింద స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఉంది కదా, దాన్ని క్లోజ్ చేసింది. దానివల్ల ప్రపంచం అంతా ఎఫెక్ట్ అవుతుంది కదా. అది ఎంతవరకు కరెక్ట్, అది మీరు వెనక్కి తీసుకోండి, ఇట్స్ నాట్ రైట్ అని చైనా అమెరికాతో చెప్పింది. దీనికి అమెరికా డైరెక్ట్గా బయటకు వచ్చి ఏం మాట్లాడేది? అఫ్ కోర్స్ అమెరికా ఇప్పుడు ఇట్స్ ఇన్ డీప్ 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 పీస్ ఆఫ్ ఆ డైలాగ్ నేను వాడిన డాష్. ఇవాళ సొంతంగా అమెరికాలో ఉండే సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ వాళ్ళే ట్రంప్ గారి మీద విరుచుకుపడుతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఈ 2 సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ అంతా టారిఫ్ డ్రామా నడిచింది. దాని తర్వాత ఎప్స్టైన్ ఫైల్స్ డ్రామా నడిచింది. ఇప్పుడు టారిఫ్ మీద సుప్రీంకోర్టు వచ్చి పడింది. మీరు ఇమ్మీడియట్గా దాన్ని తక్షణం తీసేయాలని చెప్పింది. This is one of the most significant cases that the justices have decided in recent years. Here, the Supreme Court ruling that President Trump's use of these emergency tariffs that he has implemented are illegal. It's the most significant economic case to reach the High Court. ఏదైతే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ మీరు వాడారో అది కరెక్ట్ కాదని చెప్పింది. ట్రంప్ గారిని దూషించింది. ఎప్స్టైన్ ఫైల్స్ కి సంబంధించి చాలా చర్చ నడుస్తుంది. ఆయన పేరు 10 లక్షల సార్లు, ఏది ట్రంప్ అనే పేరు 10 లక్షల సార్లు ఆ పేజీల్లో ఉందంట. అసలే ఆయనకి బ్యాడ్ పిఆర్ నడుస్తుంది, అప్రూవల్ రేటింగ్స్ ఆయన రేటింగ్ పడిపోతుంది. ఇలాంటి టైంలో యుద్ధానికి దిగాడు. ఎలా వెనుజువేలా మీద పడ్డాం కదా, నికోలస్ మదురోని మనం లాగేశాం కదా, అలాగే ఇరాన్ కూడా మన చేతిలోకి వచ్చేస్తుందేమో, అంత పవర్లెస్ దేశం కదా అని అనుకున్నాడు ఆయన. అండ్ ఆన్ పేపర్ ఇట్ ఈస్ రైట్. యూఎస్ కున్నంత మైట్ ఇవాళ ఇరాన్కి లేదు, కానీ ఇవాళ ఇరాన్కి తెగింపు ఉందని చెప్పి ఇరాన్ నిరూపించుకుంది. అండ్ అది అమెరికాకి నచ్చట్లా. అండ్ ఇన్ని రోజులు ఇరాన్ ఒకటే ఫైట్ చేస్తుంది. అలాంటి ఇరాన్కి చైనా వచ్చి తోడుగా నిలబడింది కాబట్టి ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే సూత్రాన్ని బాగా మనసులో పెట్టుకొని నమ్మి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లో ఏ షిప్స్ బయటికి రావడానికి మేము ఒప్పుకోం, మేము
చైనీస్ షిప్స్ మాత్రం వెళ్ళొచ్చు అని చెప్పి చాలా పెద్ద ఆఫర్ ఇచ్చింది. జస్ట్ ఏది చైనా వచ్చి పక్కన నిలబడినందుకు, ఇంకా రష్యా ఇంకా లోపలికి కూడా రాలేదు. అండ్ రైట్ నౌ మీరు నమ్మరు, యుఎస్ సిచ్యువేషన్ ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందని ఏదో సామెత ఉంటుంది కదా, అలా ఏది వర్కౌట్ అవ్వక ఇరాన్ రిటాలియేషన్ వాళ్ళు పసిగట్టలేక, ఇరాన్కి డ్యామేజ్ జరిగింది ఇక్కడ, అది కాదు అక్కడ డిస్కౌంట్ ఇవ్వట్లేదు, ఇరాన్ మునిగిపోతుంది అంటున్నారు. కానీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్, అలాంటి స్థితిలో కూడా ఇరాన్ ఏం చేస్తుందో అది యూఎస్ పసిగట్టలేదు. అండ్ ఇట్స్ పేయింగ్ ఏ ప్రైస్. అండ్ ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి నచ్చ చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి. దానికి యూఎస్ ఏం చేస్తుంది అనుకుంటారు మీరు? ఒక లాజిక్ ని పట్టుకొని వచ్చింది. ఆ లాజిక్ గాని మీరు వింటే కంగు తింటారు. అదేంటో చెప్పే ముందు చిన్న మాట, ఇవాళ యూఎస్ మొత్తం డివైడ్ అయిపోయింది. అలాంటి స్టేట్మెంట్ చేస్తున్నాడు గ్రౌండ్ ట్రూప్స్ కి యూఎస్ కమాండర్. అదేంటో చెప్పే ముందు చిన్న మాట, ఇలాంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, ఇవాళ ఏదైతే జరిగిందో ఆన్ ద డే 6 ఆఫ్ వార్, ఇరాన్స్ క్లెయిమ్స్, యూఎస్ క్లెయిమ్స్, ఇజ్రాయెల్ క్లెయిమ్స్ అండ్ యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ, వీటన్నిటి సెగ్రిగేట్ చేసి అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక రోజంతా అయిన మ్యాటర్ మొత్తాన్ని మీ ముందు పెట్టేస్తా. ఈ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు, డైలీ వీడియోస్ మేము చూడాలి అని మీరు అనుకుంటే, నాలెడ్జ్ పిల్ మీ దాకా రావాలి అని మీరు అనుకుంటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎనీవేస్ కాంటెక్స్ట్ లోకి వస్తే, ఆర్మెగడాన్, ఆ పేరు సరిగ్గా పలకపోతే క్షమించండి, బట్ ఇక్కడ సింపుల్ గా అందరికీ అర్థమైనా చెప్పాలంటే, బైబిల్లో క్రైస్తవులు ఒక విషయాన్ని నమ్ముతారు. ఈ ఆర్మెగడాన్ వచ్చిన రోజున యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వస్తారు. ఆయన జీసస్ క్రైస్ట్ విల్ రిటర్న్. అది ఏ రోజు ఏంటి అని స్పెసిఫిక్గా మీకు కావాలంటే అది ఆ గ్రంథంలో ఉంటుంది. బట్ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇరాన్తో యుద్ధం అయిన తర్వాత, ఏది ఇప్పుడు యుఎస్ ఇరాన్తో యుద్ధం చేస్తుంది కదా, ఆ యుద్ధం అయిన తర్వాత యేసుక్రీస్తు వస్తారని చెప్పి యుఎస్ కమాండర్ చెప్తున్నారంటే గ్రౌండ్ ట్రూప్స్తో. ఇది నేను చెప్తున్న మాట కదా, గ్రౌండ్ ట్రూప్స్ వచ్చి బయట చెప్తున్నారు వాళ్ళు. అంటే మీరు ఒక మతాన్ని ఏది ఇంకా వాడకపోయేసరికి, మన ప్లాన్ బెడిసి కొట్టేసరికి, జనాల నుంచి రిపర్కషన్ వచ్చేసరికి, ట్రంప్ గారిని ఒక దూతలాగా, దైవం పంపించిన దూతలాగా ఆయనే ఈ యుద్ధాలన్నీ చేస్తున్నారని, ఏ రోజైతే యుద్ధాలు ఖతం అవుతాయో, ఎందుకంటే జనాలు అడుగుతారు. ఫస్ట్ మీరు వాక్స్ న్యూస్లో ఈ పర్టికులర్ హెడ్లైన్ మీరు ఒకసారి చూడండి, ఏం రాస్తున్నారు వాళ్ళు. ఇది అమెరికన్ వెబ్సైట్, ఇది అక్కడ సింపుల్, ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో అది అమెరికన్ ప్రజల పాకెట్ నుంచి బయటకు వెళ్తుంది అని. అండ్ యుద్ధాలు ఎప్పుడు మంచిది కాదు, వార్ ఇస్ హెల్. అది మన దాకా రావట్లేదు, భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు అనుకోకండి. మీరు భోజనం చేసే ఉంటారు కదా, డిన్నర్, లేదా మీరు ఈ వీడియోని చూస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడుతుంటారు కదా, వాటి ధరలు, వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, బయటకు వెళ్ళాలంటే బండ్లో కొట్టే పెట్రోల్, ప్రతి ఒక్క ధర ఈ యుద్ధం మీద, అక్కడ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో న్యాచురల్లీ అమెరికా యుద్ధం చేస్తుంది కాబట్టి వాళ్ళ ఆ ప్రజల మీద ఇంకా ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ట్యాక్స్ మనీనే వెళ్తుంది. ఆల్రెడీ జార్జ్ బుష్ గారు 2002లో ఏం చేశారు ఇరాక్తో, దానివల్ల ఎంత డబ్బులు ఖర్చు అయినాయో, ఆ డబ్బులు ఎవరి పాకెట్స్ నుంచి వెళ్ళినాయో, దానివల్ల అమెరికా ఎంత నష్టపోయిందో అందరికీ తెలిసిన విషయం. అది వాళ్ళు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తారు, మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఇంకో యుద్ధాన్ని ఎందుకు మొదలు పెడుతున్నారు, యుక్రెయిన్ ఇవాళ ఏం జరుగుతుంది, యుక్రెయిన్కి రష్యాకి ఏం జరుగుతుంది మనం అందరం చూస్తున్నాం. అందరూ నష్టపోతున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. స్టార్ట్ అయితే ఈయనేమో 3-4 వారాలకు మేము స్టార్ట్ చేసాం, అది ఎప్పటి వరకు వెళ్తే అది దాని తర్వాత కూడా మేము రెడీ అని చెప్తున్నారు ట్రంప్ గారు. మరి ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా, అదే హెడ్లైన్స్లో ఉంది, ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ పీపుల్ మనీ అని. సో అలా జనాలు డీజేటీ గారిని వెళ్ళి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తారు, సార్ మా డబ్బులు ఏంటి, అది ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి మీద స్పెండ్ చేస్తున్నారు, ఈ యుద్ధం మేము అడిగామా, ఇరాన్ మీదకి వెళ్ళి మీరు దాడి చేయండి అని చెప్పి మేము చెప్పామా, B2 బొమ్మలు పంపించమని, అక్కడ ఏదో చేయమని, ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ అయితే మీరు ఎందుకు సార్ దూరుతున్నారని చెప్పి వీళ్ళు అడుగుతారు కదా. అది అడిగినప్పుడు ఏదో సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానమే మతం కింద తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ అని. నేను కాదు, యూఎస్లో ఒక సగానికి సగం చీలిపోయింది. ఆయన సపోర్టర్స్ తగ్గుతూ వస్తున్నారు రోజు. బట్ ఎవరైతే ఆయన క్వశ్చన్ చేస్తారో, అపోజ్ చేస్తారో వాళ్ళ సైడ్ వాదనేది. అండ్ ఆల్సో అమెరికా ఇస్ డెమోక్రసీ కదా, నాకు నవ్వు వస్తుంది. బట్ స్టిల్ ఈ డీజేటీ గారి ఇది చూస్తుంటే ఇది అమెరికాని డెమోక్రసీ అనాలంటే. బట్ ఎనీవేస్, ఈ డెమోక్రసీలో వార్ బ్రీఫింగ్స్ అని జరుగుతాయి. అంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు పార్లమెంట్లో అందరికీ చెప్పాలి, ఇది జరుగుతుందని చెప్పాలి. వాళ్ళు బయటకు వచ్చి యుద్ధపు డీటెయిల్స్ వాళ్ళు రివీల్ చేయకూడదు. కానీ ఆ యుద్ధం గురించి, ఆ వార్ బ్రీఫింగ్ గురించి వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో వాళ్ళు బయటకు వచ్చి ఆన్ కెమెరా కానీ సోషల్ మీడియా మాధ్యమంగా కానీ వాళ్ళు చెప్పొచ్చు. ఇలా కొంతమంది కాంగ్రెస్ మెన్, పార్లమెంటేరియన్స్ వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారో నేను కాదు, ఒకసారి మీరు వినండి. ఈ లేడీ ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారంటే, అసలు డీజేటీ గారికి ప్లానే లేదు, ఇది ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇల్లీగల్ అంటారు. మీరు వినండి ఒకసారి. And here's what I can say. It is so much worse than you thought. You are right to be worried. Trump administration has no plan in Iran. This illegal war is based on lies, and it was launched without any imminent threat to our nation. ఈ వ్యక్తి అయితే ఆ క్లాసిఫైడ్ ఇరాన్ బ్రీఫింగ్ నుంచి బయటకు వచ్చి, ఆయన ట్రంప్ గారికి అసలు ప్లానే లేదు, దీన్ని ఎండ్ చేయడానికి, ఎప్పుడు ఎండ్ చేయాలి ఆయనకే తెలియదు అంటున్నాడు. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ అని చెప్తున్నారు అంటున్నాడు ఆయన. ఒకసారి మీరే వినండి. Donald Trump is waging an illegal war, and he has no plan to end it. Today, ఈ మూడో వ్యక్తి, ఈయన చాలా డేంజరస్ మాట ఒకటి మాట్లాడాడు ఆయన. క్రిస్ మర్ఫీ అతని పేరు. ఈయన ఈ యుద్ధంలో ఎంతమంది అమెరికన్ సోల్జర్స్ చనిపోతారో నాకే తెలియదని చెప్పి అంటున్నాడు. This is as serious as it gets. This is war and peace. They told us in that room that there are going to be more Americans that are going to die, that they are not in the short run going to be able to stop. Just listen to them. These are not Iranian people. Or these are world వేరే అమెరికా బయట నుంచి మాట్లాడుతున్నారు, అమెరికా లోపల నుంచి వస్తున్న వాయిసెస్ ఇవి. లీగల్ గా ప్రెస్ బ్రీఫింగ్ అయిన తర్వాత అమెరికా చెప్పిన డైరెక్ట్ సోర్స్ నుంచి క్లాసిఫైడ్ న్యూస్ విని, అందుకే జనాలకి కొంచెం ఇంకా అగైన్ నెరేటివ్ వార్ఫేర్ లో ఎవరి కథ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి స్టోరీ వాళ్ళది కదా. ఇరాన్ ఎన్ని రకాలుగా గేమ్స్ ఆడుతుందంటే, ఇవాళ ఒక వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసింది, అమెరికా ఇంత ఖర్చు పెడుతుంది, లైవ్ ట్రాకింగ్ మేము చేస్తున్నాం అని. అది నేను వీడియో షూట్ చేసిన, ఇట్స్ గ్రోయింగ్.
ఎవ్రీ సెకండ్ అమౌంట్ పెరుగుతుంది. ఇంత ఖర్చు పెడుతుంది అమెరికా మా మీద యుద్ధంతో, అది మీ డబ్బులే అని చెప్పి అమెరికాకి చెప్తుంది. ఓ పక్కన దుబాయ్ని, దోహాని లాంటి ఈ దేశాన్ని కొడుతుంది. సో ఒక ప్రెషర్ అమెరికా మీద బిల్డ్ అవ్వాలని చెప్పి ఇరాన్ ప్లాన్ ఇవ్వాలి. ఇది నేను చెప్తున్నాను కదా, 10 రోజుల క్రితం ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు ఇది ఇలా జరుగుతుంది, ఇరాన్ మీద దాడి జరిగిన తర్వాత ఇరాన్ ఈ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే అది ఫిక్షన్ అంటారు, అది జరగదని చెప్పి చాలా మంది చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట, నేను ఇంత మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ లాగిన తర్వాత కూడా పాకిస్తాన్ ప్రస్తావన మనం తీసుకురాపోతే ఎలా, మీరు ఒకసారి చెప్పండి. ఒకసారి ఖచ్చితంగా మనం పాకిస్తాన్ గురించి మాట్లాడాలి, మీరు వినాలి. ఇషక్ ధర్ అని చెప్పి ఫారెన్ మినిస్టర్ అనుకుంటా పాకిస్తాన్కి. అసలు ఈ గోల మొత్తంలో పాకిస్తాన్ ఎలా ఇన్వాల్వ్ అయిందంటే, సౌదీ మీద కంటిన్యూస్ గా ఇరాన్ దాడులు చేస్తుంది. దానికి కారణం మొహమ్మద్ బిన్ సల్మాన్, ఈ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా ఎవరైతే ఉన్నారో ఆయనకి బిగినింగ్ నుంచి ఇరాన్ అంటే పడదు. షియా సున్నీ ముస్లిం డివైడ్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. బట్ పాలసీల పరంగా సౌదీకి ఇరాన్కి ఏ రోజైతే ఇరానియన్ రివల్యూషన్ వచ్చిందో 1979లో, ఆ రోజు నుంచి ప్రాబ్లం ఉంది. సో ఇండైరెక్ట్ గా లాబింగ్ చేసి ఆ బటన్ కొట్టింది సౌదీ అరేబియానే, ప్లగ్ పీకింది మొహమ్మద్ బిన్ సల్మానే అని చెప్పి చాలా మంది అంటుంటారు, మోస్ట్లీ జియో పొలిటికల్ సర్కిల్స్ లో. అది ఇరాన్కి కూడా తెలుసు, అందుకే దాడి చేస్తుంది. అమెరికన్ ఎంబసీ ఆర్ వాట్ ఎవర్, ఆర్ ఒక బిల్డింగ్, ఐ ఫర్గాట్ ద నేమ్, బట్ చాలా ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ బిల్డింగ్ ఒకటి అమెరికాది సౌదీలో ఉంది, దాన్ని అటాక్ చేసింది. అది కాకుండా రకరకాల అదర్ స్పాట్స్ కూడా అటాక్ చేస్తుంది, చేయబోతుంది కూడా. దీనికి సౌదీ రిటాలియేట్ అవ్వాలి కదా, ఎలా రిటాలియేట్ అవుతుంది? వాళ్ళకేమో అంత సోల్జర్స్ లేదు, అంత మైట్, అంత పవర్ లేదు. అందుకనే మొన్న ఒక వైవిధ్యభరితమైన దేశంతో ఒక డీల్ ఒకటి సైన్ చేసింది. ఆ దేశం పేరే పాకిస్తాన్. ఆ రోజు ఏమని సైన్ చేశారు? మీ దేశానికి ఏమైనా భంగం కలిగితే అది మాకు కూడా కలిగినట్టు, మా దేశానికి ఏమైనా భంగం కలిగితే అది మీకు కూడా కలిగినట్టు. సో ఎవరి దేశం మీద భంగం కలిగితే రెండో వాడు వచ్చి జోగి కలుసుకొని, అదే ఈ రెండు దేశాలు కలుసుకొని ఒక కొలుక్కి సొల్యూషన్కి వస్తాయని చెప్పి వీళ్ళ ప్లాన్. బట్ ఇక్కడ కామెడీ ఏంటంటే, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళలేదు, వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళలేదు. ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ వచ్చి పాకిస్తాన్ చేస్తుంటే ఎవడు రాలా, సౌదీ అయితే అసలు రాలా. ఇవాళ సౌదీ మీద ఇలాంటి పడుతుంటే ఇషక్ దర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఆయన పార్లమెంట్లో నిలబడి, ఇవాళ కువైత్లో, ఖతార్లో, యుఏఈలో బాంబింగ్ చేస్తుంది కదా ఇరాన్, అదే ఇరాన్ సౌదీ మీద అంత ఎందుకు చేయట్లేదంటే, నేను ఇరాన్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసి, బాబు ఇరాన్ మీరు సౌదీని వదిలేయండి అని చెప్తే మాకు భయపడి వాళ్ళు వదిలేసాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకసారి మీరు వినండి ఫస్ట్. We are bound by that. मैंने उसको मद्देनजर रखते हुए सऊदी अरेबिया से फौरी सेंसिटाइज किया अपने भाइयों को जो लीडरशिप में है ईरान में, कि प्लीज कीप दैट इन माइंड. उन्होंने कुछ अश्योरेंसेस मांगी, मुझे कहा कि इनको कहे कि इनका सॉइल पे यूज नहीं होना चाहिए. मैंने अश्योरेंसेस लेके दी. यू कैन सी कि मुझे बाउंड तो नहीं कर सकते, लेकिन आई एम ग्रेटफुल कि मेरी बात को उन्होंने समझा और उसके मुताबिक उन्होंने जो कुछ अश्योरेंस मांगी वो हमने लेके दी. ఇన్వైట్ నేను చెప్పిన తర్వాత ఇరాన్ కొంచెం గట్టిగా వేసింది, ఇంకా ఎక్కువ వేసింది, ఇంకో 2 బాంబులు ఎక్కువ వేసింది. తర్వాత పాకిస్తాన్ ఆబ్వియస్లీ సైలెంట్ అయింది. అలా అని పాకిస్తాన్ ప్రజలేం సైలెంట్ అవ్వాలా, యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు ఎప్పుడూ చేసే పనే వాళ్ళు చేస్తున్నారు. ఇండియన్స్ ముసుగులో లోపలికి వచ్చేసి ఫేక్ న్యూస్ అకౌంట్స్ ని పెట్టుకొని ఏఐ వీడియోస్ ని రిలీజ్ చేయడం, లేదు అక్కడే పాకిస్తాన్ లో కూర్చొని చేయడం. ఇది యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా, చాలా పెద్ద రచ్చ అయిపోయింది. ఇది మల్టిపుల్ అకౌంట్స్, ఇన్ఫాక్ట్ అది ఎక్సే చెప్తుంది దిస్ ఇస్ అన్ ఓవర్లాప్ వీడియో అని, ఒకసారి మీరు చూడండి. అది ఇలాంటివి నేను చెప్తున్నాను కదా, యుద్ధ సమయంలో ఆథెంటిక్ న్యూస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్, ముఖ్యంగా ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో యు సీ ఇట్లా చేస్తుంటారు ఏ వీడియోస్ అండ్ దెన్ దే షో ఇట్. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్, పాకిస్తాన్ దిగజారన్న ప్రతిసారి దే ప్రూవ్ అస్ రాంగ్ అంటారు కదా, ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. సెల్ఫ్ గోల్ ఖ్వాజా ఆయన మళ్ళీ వచ్చి ఇంకో సెల్ఫ్ గోల్ వేసాడు. ఆయన భారతదేశం వసాల్ స్టేట్ కింద మారుద్దాం అనుకుంటుంది పాకిస్తాన్ని. భారతదేశం ఇరాన్ కలిపి, లేదు భారతదేశం ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిపి వసాల్ స్టేట్. అసలు వసాల్ స్టేట్ అంటే ఏంటి అని చాట్ జీపీటీని అడిగితే ఫస్ట్ పాకిస్తాన్ పేరు తీసుకొస్తుంది. పాకిస్తాన్కి మించిన వసాల్ స్టేట్ ఎగ్జాంపుల్ లేదు మనకి. ఆ పాకిస్తాన్ వసాల్ స్టేట్ అవబోతుందేమో అని భయపడుతుంది. ఇదే సెల్ఫ్ గోల్ ఖ్వాజా డర్టీ వర్క్ ఆఫ్ అమెరికా మేము చేసాం 30 సంవత్సరాలుగా అన్నాడు కదా. ఎందుకు చేశాడు? వసాల్ స్టేట్ కాబట్టి చేశాడు, అదే వెసల్ స్టేట్. బట్ ఎవరి కాలు చెప్తున్నారు ఈ Day 6లో అంటే, ఎయిర్ సుపీరియారిటీ మాకు ఉంది, ఇరాన్ లోపలికి మేము డీప్గా రోజు స్ట్రైక్స్ చేస్తున్నాం, ఏదో ఒక రోజు ఇరాన్ కృంగిపోతుంది. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ బై USA అండ్ ఇజ్రాయెల్. ఇరాన్ క్లెయిమ్స్ ఏంటి? లేదు మేము ఇప్పటిలో తగ్గేలా లేవు, ఇప్పటిదాకా మేము వాడిన మిజైల్స్ కూడా జస్ట్ బేస్ మిజైల్స్, ఇంకా కొన్ని వేలల్లో మిజైల్స్ మా లోపల ఉన్నాయి, అంతే కదా. రీజనల్గా ఇంకా మేము ఎస్కలేట్ చేస్తాం. మీరు సమస్యను తగ్గించకపోతే మీ ఫ్రెండ్లీ నైబర్స్ ఎవరైతే మీ ఎయిర్ బేస్ని పెట్టుకున్నారో వాళ్ళందరినీ మేము టార్గెట్ చేస్తాం. వాళ్ళకి సంబంధం లేదనుకోండి, వాళ్ళు మీకు మద్దతు పలిగారంటే వాళ్ళకి సంబంధం ఉన్నట్టే ఈ యుద్ధంలో. అన్నిటికన్నా పెద్ద ధమ్కి ఇస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. అది ఇంకొక 2-3 నెలల పాటు అది మూసేసి ఉంటే ప్రపంచం అంతా కొంచెం షేక్ అవుతుంది, ఆయిల్ ప్రైజులు పెరుగుతాయి, ప్రతి ఒక్కడి తల మీద ఆ ధర పడుతుంది. దిస్ ఇస్ ఇరాన్స్ క్లెయిమ్. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అంటే, మనం యాజ్ డేస్ గో బై వీ షుడ్ అండర్స్టాండ్. ఇవాళ అయితే జరిగింది ఇది మీ కంటి ముందు పెట్టేశాను నేను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఇరాన్ ఫ్లైట్ ఒకటి 655 అని చెప్పి పర్షియన్ గల్ఫ్ మీద అమెరికా కొట్టింది. ఆ టైంలో కూడా యూఎస్కి ఇరాన్కి టెన్షన్స్ ఉండేవి. అది ఏ సంవత్సరంలో కొట్టింది? 290 సివిలియన్స్ చనిపోయారు ఆ రోజున. ఆప్షన్ ఏ ఇస్ 1975, ఆప్షన్ బి ఇస్ 1978, ఆప్షన్ సి ఇస్ 1988, ఆప్షన్ డి ఇస్ 1995.
మీకు సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అనుకుంటే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇన్ఫాక్ట్ మీరు పంపిస్తున్న ఆర్టికల్స్లో ఆథెంటికేటెడ్ సోర్సెస్ని పట్టుకొని దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాయి వాళ్ళ వీడియోలో, జస్ట్ టు ప్రూవ్ దట్ వీఆర్ అ టైట్ నెట్ కమ్యూనిటీ. సో అందులో ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి. అండ్ ఇలాంటి వీడియోస్ గంటకి అప్డేట్స్ వస్తున్నాయి కదా, అప్డేట్స్ అన్నింటినీ కన్సైజ్గా కండెన్స్డ్గా ఒక 10-15 నిమిషాలు మనందరం మాట్లాడుకునే భాషలో సింప్లిఫై చేసి మీ ఇంట్లో వ్యక్తిలా మీ ముందు పెట్టేస్తున్నా, ఒక నాలెడ్జ్ పిల్ లాగా. దీన్ని మీరు మిస్ అవ్వకూడదు. ఆన్ ఎ డైలీ బేసిస్ వీడియో పెట్టగానే మీ ఇదాకా మీ మొబైల్లోకి వచ్చేయాలంటే ఫస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. దుబాయ్లో ఏంటి సిచ్యువేషన్ అని క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. అందులో ఫస్ట్ వీడియో ఇస్ దిస్. అండ్ అసలు ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.